హాయ్ అండి, వెల్కమ్ టు సాయి జ్యోతి వరల్డ్. ఈరోజు అలసందలు క్యారెట్ వేసి కర్రీ చేయబోతున్నానండి. ఈ కర్రీ అన్నంలోకి, చపాతి, పూరి, రాగి సంగటి, పుల్కా ఎందులోకైనా సరే సూపర్ కాంబినేషన్గా ఉంటుందండి. అలాగే చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసేసుకుందామండి. కొద్దిగా వెల్లుల్లి, వేయించి పెట్టుకున్న పల్లీలు, కొద్దిగా కొబ్బరి తీసుకుందాం. అలాగే అల్లం ముక్కలు కూడా కొన్ని, దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు తీసుకుందాం. స్మూత్గా పేస్ట్ చేసుకొని తీసుకోవాలండి. తర్వాత కుక్కర్లో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర వేసుకొని, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకుందాం. ప్లేట్ పెట్టుకొని కాసేపు మగ్గించుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా వేసుకొని బాగా వేయించుకుందామండి. ఇప్పుడు కాస్త పసుపు వేసుకున్న తర్వాత ఒక స్పూను కారం, 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాల పొడి వేసుకొని మసాలా మాడిపోకుండా కాస్త వాటర్ వేసుకొని మసాలా బాగా వేయించుకోవాలి. తర్వాత ముందుగా తీసుకున్న అలసందలు, క్యారెట్ ముక్కలు క్లీన్ చేసి పెట్టుకొని అవి వేసుకొని బాగా మసాలా పట్టేంతవరకు కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. చూసారు కదా, అలసందలు క్యారెట్ ఎంత చక్కగా ఉడికిపోయాయి. నేను ఈ కర్రీకి కాంబినేషన్గా రాగి సంగటి అయితే చేశానండి. కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.